హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే 'దురంధర్ ద రివెంజ్' మూవీ చూసి వస్తున్నా. అండ్ మూవీ అయితే అద్దిరిపోయింది, మామూలుగా లేదు. ఫస్ట్ పార్ట్ ఎంతైతే ఎంజాయ్ చేశారో ఈ మూవీ దానికి డబుల్ ట్రిపుల్ ఎంజాయ్ చేస్తారు. 4 అవర్స్ రన్ టైం ఉన్నా కానీ అస్సలు బోర్ కొట్టదు. అండ్ అంత పెద్ద మూవీ చూసిన ఫీల్ కూడా రాలేదు నాకైతే. ఫస్ట్ పార్ట్ అంతా కూడా హంజా అలీ పాకిస్తాన్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, అక్కడ మాఫియాతో ఎలా సర్వైవ్ అయ్యాడని చూసాం. అండ్ ఆల్సో అక్కడ లోకల్ మాఫియా అండ్ పాలిటిక్స్ గురించి ఎక్కువ చూపించారు. బట్ ఈ మూవీలో హంజా అక్కడికి వెళ్ళిన పర్పస్ ఎలా ఫుల్ఫిల్ చేశాడనేది చూస్తాం. ట్విస్ట్‌లయితే మామూలుగా ఉండవసలు. నాకైతే పిచ్చి లేచిపోయింది ఆ ట్విస్ట్‌లు జూసి. అసలు ఇదెలా పాజిబుల్ రా అనిపించింది. సీరియస్‌లీ నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశా. అండ్ ఒక ఇండియన్‌గా చాలా సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ ఉంటాయి మూవీలో. ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్‌నైతే ఈజీగా క్రాస్ చేసేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మిగతా రికార్డ్స్ కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే స్టార్టింగ్‌లో హంజా అలీ బ్యాక్ స్టోరీ, అదే అసలు జస్కిరత్ సింగ్ ఎవడు, వాడి స్టోరీ ఏంటి, ఏం చేసేవాడు, అసలు క్రిమినల్ ఎందుకయ్యాడు, ఆల్సో పాకిస్తాన్ స్పైగా జస్కిరత్‌ని ఎందుకు సెలెక్ట్ చేశారనేవి చూపిస్తారు. అలాగే లయారీలో రెహమాన్ డకాయత్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ షేరే బలోచ్ ఎవరు, లయారీని ఎవరు కంట్రోల్ చేస్తారనేవి జరుగుతూ ఉంటాయి. ఇంతకన్నా మిగతా స్టోరీ ఏం చెప్పినా కూడా స్పాయిలర్ అవుతుంది అనిపిస్తుంది. సో హంజా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఉజైర్ బలోచ్ సంగతి ఏంటి, అర్షద్ పప్పుని ఉజైర్ బలోచ్ చంపేసిన తర్వాత ఏం జరిగింది, ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏవైతే క్వశ్చన్స్ తో ఎండ్ అయ్యాయో సెకండ్ పార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నిటికంటే పెద్ద క్వశ్చన్స్ హంజా దొరికిపోయాడా అండ్ ఎలీనాకి హంజా గురించి తెలిసిపోయిందా అని. అది మాత్రం మూవీలోనే చూడాలి మీరు. అండ్ ఆల్సో ఎస్పీ అస్లాం సంగతి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్. సో ఈ మూవీ అంతా కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఎలా ఆన్సర్ చేశారు అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా ఏదో మూవీ కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు కన్వీనియంట్ గా రాసేయకుండా స్టోరీతో పాటు చాలా నేచురల్ గానే జరిగినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లోకల్ గా గొడవలు, పొలిటికల్ ఇష్యూస్ అవి ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ అయితే సీటెడ్ థ్రిల్లర్ వైబ్స్ ఇస్తుంది. ఒక్కో సీన్ లో ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులని ఐఎస్ఐ మెంబర్స్ ని చంపుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. రణ్వీర్ సింగ్ అయితే దుమ్ము దులిపేశారు పర్ఫార్మెన్స్ తో. నా వరకు తన కెరియర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ హంజా అలీ మజారి. అండ్ ఆల్సో నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్స్, పర్టికులర్లీ డిమానిటైజేషన్ వల్ల పాకిస్తాన్ లో ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేది కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఆ సీన్స్ కూడా మంచి హై ఇస్తుంది. ఇదొకటి. అండ్ ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ లో ఒకటి చెప్తాడు కదా, పడోస్ మే రైతే గుదేబర్ కా జోర్ లగాలో బిగాడ్లో జో బిగాడ్ సక్తే అని. వాటికి మనం ఏం చేయగలమో చూపిస్తాం. ఆ సీన్ కూడా పిచ్చ హై ఇస్తుంది. అండ్ ఇంకా ట్విస్ట్లు అండ్ స్పెషల్ క్యామియోస్ అంటే క్యామియోస్ ఉన్నాయి, బట్ ఎక్కువ ఏం లేవు. ఇంకా ట్విస్ట్స్ అయితే అద్దిరిపోతాయి. మరీ ముఖ్యంగా ఒక 2 సీన్లకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మూవీ అయితే జస్ట్ ఆసమ్. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బాగా నచ్చింది. ఒకే ఒక్క ఇష్యూ ఏంటంటే సబ్ టైటిల్స్ లేవు. సో కొన్ని డైలాగ్స్ అర్థం కావు. స్టోరీ అర్థమవుతుంది కానీ జస్ట్ కొన్ని డైలాగ్స్ మాత్రం అర్థం కావు అంతే. మూవీలో అయితే ఎలాంటి ఇష్యూ లేదు. గోర్ అండ్ వైలెన్స్ ఎక్కువే ఉంటుంది, బట్ స్టిల్ ఫస్ట్ పార్ట్ చూసుంటే అది కూడా అంత ప్రాబ్లమాటిక్ గా అనిపించకపోవచ్చు. బట్ అది మీ పర్సనల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్. ఖచ్చితంగా వెళ్లి చూడండి. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఇస్ ఆఫ్ కోర్స్ 5/5, నో డౌట్. మీరు ఆల్రెడీ మూవీ చూసేసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అడియోస్.